గుజరాత్లో శాసనసభ ఎన్నికలకు ముందే రాజకీయం వేడెక్కుతోంది. షెడ్యూల్ వెలువడక ముందే రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రజాకర్షక హామీలు గుప్పిస్తున్నాయి. యువత, మహిళా ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్, భాజపా ముందుకెళ్తున్నాయి. ఈ ఏడాది చివరిలో గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఓవైపు కసరత్తులు చేస్తుంటే మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తమ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి. అధికార పీఠం మళ్లీ నిలబెట్టుకునేందుకు భాజపా, మోడీ మాయాజాలానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోటాపోటీ ప్రయత్నాలతో ఆ రాష్ట్ర రాజకీయం ఎన్నికల షెడ్యూల్ కు ముందే రంజుగా మారుతోంది. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలనా దక్షత వల్ల వరుస ఓటములు చవిచూస్తున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఈసారి యువతకు గాలమేస్తోంది. గుజరాత్ ప్రజాభివృద్ధి దర్శిని 2012 పేరుతో రూపొందించిన 12 అంశాల్లో విద్యకు ఆ పార్టీ 6వ స్థానం కల్పించింది. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన 30% మంది విద్యార్థులకు ఫీజు రాయితీ అందిస్తామని ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటర్ పాస్ అయిన అందరికీ ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ మోద్వాయ్ అహ్మదాబాద్ లో ప్రకటించారు. आज तक ये जो गुजरात सरकार है उन्होंने पूरी जो धनराशि है बजट में से वो एजुकेशन के पीछे खर्च करने के बावजूद 5-10 जो इंडस्ट्रियलिस्ट हैं उसके पीछे खर्च कर दी है. हम ये प्रायोरिटी हमारी चेंज करेंगे. हमारा जो क्वालिटी ऑफ एजुकेशन है वो इतनी हद तक बढ़ाना चाहते हैं कि जिससे हमारा युवाओं को रोजगार में प्राथमिकता मिले और नॉलेज में वैल्यू एडिशन हो. इसलिए हम हर स्टूडेंट्स को ये जो लैपटॉप देंगे, फ्री ऑफ कॉस्ट देंगे. అభివృద్ధి మంత్రదండంతో గుజరాతీల మనసు గెలుచుకున్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా మళ్లీ భాజపాను అధికారంలో నిలిపేందుకు మహిళలే లక్ష్యంగా కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. ప్రవాసానంతరం తల్లి బిడ్డల్ని వ్యానులో సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఖిల్ఖిలాత్ అనే పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం చక్కని వాహనాలు ఏర్పాటు చేశారు. సీఎం అమృత యోజన పేరిట మరో అంబులెన్స్ సేవలను, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్య సేవల కార్పొరేషన్ జీఎంఎస్సీను ప్రారంభిస్తామని ప్రకటించారు. नहीं तो पहला तो एम्ब्युलन्स वालों ने डेढ़ बड़ी वाहन में खबर नहोती पड़ती આવી દશા હતી. એમાંથી એક ગુણાત્મક પરિવર્તન આ ગુડ ગવર્નન્સ કહેવાના એક પછી એક નમૂના છે. અને ગુજરાત ખિલખિલાટ કરે છે એટલે કેટલાક કકળાટ કરે છે. આ કકળાટનો જવાબ છે ખિલખિલાટ. આજે એક કોર્પોરેશનની રચનાની પણ અમે જાહેરાત કરીએ છીએ મેડિકલ સર્વિસીસ માટેની. આ પણ 2012ના માર્ચ મહિનાના બજેટની અંદર વિધિવત રીતે જાહેર કરેલી યોજના છે અને એને કેટલા લોકો એમ કહે છે અમે કરીશું. హామీల్లో దూకుడు మీదున్న కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా ఇంటి స్థలాలు, ఉద్యోగులకు 6వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తామని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.